హలో అందరికీ, రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోలో చెప్పినట్లు ఒక్కొక్క టెంపుల్ గురించి వాటి కంప్లీట్ బయోగ్రఫీ మీ ముందు పెడతా అన్నాను కదా. ఇవాల్టి వీడియోలో వచ్చేసి జైనత్ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం గురించి చూద్దాం. ఇది తెలంగాణలోని అతి ప్రాచీనమైన ఆలయం. దాదాపు 800 సంవత్సరాల చరిత్ర గల ఈ ఆలయం ఆదిలాబాద్ జిల్లాలోని జైనత్ అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం కంప్లీట్ గా నల్లరాయితో నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఆలయంలో ఉన్న శిలా శాసనాలను బట్టి మరియు ఆలయ గోడలపై చెక్కిన 20 శ్లోకాలను బట్టి పల్లవరాజుల కాలంలో క్రీస్తు శకం 4 నుండి 9వ శతాబ్దాల మధ్య కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. దీని ఆర్కిటెక్చర్ మొత్తం జైనుల సాంప్రదాయ ప్రకారం వారి శిల్పకళ నైపుణ్యంతో నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయానికి జైనత్ అని పేరు వచ్చింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో మరియు దసరా తర్వాత వచ్చే అశ్వాయుజ పౌర్ణమి రోజున ఉదయం లేలేత సూర్యకిరణాలు స్వామివారి పాదాలకు తాకుతాయి. ఈ దృశ్యాలను చూడడానికి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తరలి వస్తుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇక్కడ నివసించే హిందూ మతస్థుల మగవారి పేర్లు మాక్సిమం నారాయణమూర్తి, శ్రీమన్నారాయణ లేదా లక్ష్మీనారాయణ ఇలా పేరుకి ముందు లేదా చివర్లో నారాయణ అని పేరు వచ్చేలా ఉంటాయి. ఇంతటి పురాతనమైన ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి దీన్ని ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ గా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనిపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ టెంపుల్ గురించి వీడియో చేయాలో కూడా కామెంట్ లో చెప్తే ఏ కామెంట్ కి అయితే ఎక్కువ లైక్స్ వస్తాయో దాని గురించి వీడియో చేసి మీ ముందు పెట్టడానికి ట్రై చేస్తాను.